హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపా లావణ్య స్వరలహరి ఛానల్. ఈ ఛానల్లో మీరు వింటున్న కథ నా రౌడీ కిల్లర్. ఈ కథలో ఈ భాగం చూసే ముందు భాగాలు ఎవరైనా మిస్ అయ్యాయి ఉన్నట్లయితే ప్లీజ్ ముందు అవి చూడండి. అప్పుడే మీకు స్టోరీ క్లియర్గా ఉంటుంది. అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అందించండి. ఇంకా స్టోరీలోకి వెళదాం. శ్రీను శ్రీను అంటూ బయట నుండి రాజేష్ పిలిచేసరికి అమ్మో ఆలోచన నుండి శ్రీను బయటికి వచ్చి డోర్ ఓపెన్ చేశాడు. గురునాథం ఫోన్ చేశాడురా, మనం వెళ్ళాలి కదా, మర్చిపోయావా? రెడీ అయితే చెప్పు, ఇద్దరం కలిసి వెళదాం అంటాడు రాజేష్. హా అవును, గుర్తుంది. 2 నిమిషాలు ఉండు, నేను వస్తాను అంటూ మళ్ళీ లోపలికి వెళ్ళి డ్రెస్ మార్చుకుని వస్తాడు శ్రీను. ఇద్దరు కలిసి కిందకి వెళ్ళి చంద్రమ్మని పిలుస్తారు. చంద్రమ్మ, నేను రాజేష్ బయటకు వెళ్తున్నాం. మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సెక్యూరిటీ కొంచెం పెంచాను. మీకు ఏమాత్రం అనుమానం వచ్చినా వెంటనే నాకు ఫోన్ చేసి చెప్పండి. అమ్మని చెల్లిని మాత్రం జాగ్రత్తగా చూసుకో అంటాడు శ్రీను. బాబు, నేను ఒక్కదాన్ని ఇద్దరిని చూసుకోవడం అంటే కష్టమేమో. అమ్మగారికి ఏమైనా అవసరం వస్తే నేను పక్కనే లేకపోతే చాలా కష్టం. నాకు హెల్ప్కి ఇంకా ఎవరినైనా తీసుకుంటారా అని అడుగుతుంది చంద్రమ్మ. శ్రీను ఒక 10 సెకండ్స్ ఆలోచించి, బయట వాళ్ళని ఎవరిని ఇప్పుడు మళ్ళీ తీసుకోలేం చంద్రమ్మ. ఎలాగూ గెస్ట్ హౌస్లో లక్ష్మమ్మ ఉంది కదా, ఇక్కడికి పిలిపిస్తాను. ఇక నుంచి లక్ష్మమ్మ కూడా ఇక్కడే ఉండి నీకు హెల్ప్గా ఉంటుంది. సాయంత్రంకి లక్ష్మమ్మ వస్తుంది. అంతవరకు జాగ్రత్తగా ఉండు, సరేనా అంటాడు శ్రీను. అలాగే బాబు అని చంద్రమ్మ లోపలికి వెళ్ళిపోతుంది. శ్రీను రాజేష్ తను రూమ్లోకి వెళ్ళి, మేము బయటకు వెళ్తున్నాంరా, జాగ్రత్తగా ఉండు. ఏమైనా అవసరమైతే చంద్రంతో చెప్పు, మేము వెంటనే వచ్చేస్తాం అంటాడు శ్రీను. అలాగే అన్నయ్య అంటుంది తను నవ్వుతూ. శ్రీను రాజేష్ ఇద్దరు బయటకు వచ్చేస్తారు. శ్రీను బయటకు వచ్చేసరికి ఏకాంబరం కార్ కనిపిస్తుంది. వాచ్మ్యాన్ అంటూ వాచ్మెన్ని పిలిచి, ఈ కార్ నాకు కనబడకూడదు, తీసుకువెళ్ళి షోరూమ్ వాళ్ళకి ఇచ్చేయండి అని చెప్పి వేరే కారులో ఇద్దరు కూర్చుంటారు. కార్ స్టార్ట్ చేసి ఓసారి ఇంటి చుట్టుపక్కల అంతా చూశాడు. సెక్యూరిటీని పెంచడం వల్ల ప్రతి 10 మీటర్లకు ఒక సెక్యూరిటీ గార్డ్ నిల్చుని ఇంటికి కాపలా కాస్తూ ఉంటారు. గేట్ ఓపెన్ చేశాక వాచ్మెన్ దగ్గరికి వెళ్ళి విండో కిందకి దించి మళ్ళీ వాచ్మెన్ని పిలిచి, చూడు, తెలియని వాళ్ళు ఎవరైనా సరే ఇంటికి వస్తే వెంటనే నాకు ఫోన్ చేయి. ఎవరిని లోపలికి రానివద్దు, అర్థమైందా అని వార్నింగ్ ఇచ్చి బయలుదేరుతారు. కారులో వెళుతూ గురునాథం అంటూ గుర్తొచ్చింది. అసలు ఏంట్రా అతని ప్రాబ్లం అని అడుగుతాడు శ్రీను రాజేష్ని చూసి. అదేరా, దిలీప్ అని మనకి కాంపిటీషన్గా ఒకడు రౌడీ అవుతున్నాడు కదా, వాడు గురునాథన్ ల్యాండ్ దగ్గరికి వెళ్ళి నీ ప్లేస్ని కబ్జా చేస్తాను అంటూ ఆ ప్లేస్లో దిలీప్ పేరు ఉన్న బోర్డు పెట్టాడట. పేపర్స్ అన్నీ గురునాథన్ పేరు మీద ఉన్నా కూడా దిలీప్ దొంగ డాక్యుమెంట్లు సృష్టించి అన్యాయంగా తన ప్లేస్ కబ్జా చేశాడని రోజు గురునాథం ఫోన్ చేస్తున్నాడు. నేను మన మనుషులతో కనుక్కుని రమ్మన్నాను. ఆ గురునాథం చెప్పిందంతా నిజమే అట. ఆ దిలీప్ కొంచెం ఎక్స్ట్రా చేస్తున్నాడ్రా, ఎలాగైనా వాడిని ఆపాలి, లేదంటే ఏకాంబరం, నరసింహం వాళ్ళంతా కలిసి దిలీప్కి సపోర్ట్ చేసి మనకి మేకులా కూర్చుంటారు. నా మాట విను, ఈరోజు ఆ దిలీప్కి బుద్ధి చెప్తే బెటర్ అంటాడు రాజేష్. నువ్వు చెప్పింది కూడా నిజమే. ఇప్పుడు అసలే మన రోజులు బాగాలేవు. వాళ్ళంతా ఆ దిలీప్ దగ్గరికి వెళితే వాడు పెద్ద ముఠా మేస్త్రి లాగా ఫీల్ అయ్యి మనకే ఎదురు తిరుగుతాడు. అంతవరకు వెయిట్ చేసి వాడికి ఛాన్స్ ఇచ్చే కంటే వాడి కథ ఈరోజే ముగించేస్తే మంచిది. ఇప్పుడు వాడు ఎక్కడున్నాడో కనుక్కో, అలాగే అదే ప్లేస్కి ఉన్న గురునాథాన్ని కూడా రమ్మని చెప్పు అంటాడు శ్రీను. వెంటనే రాజేష్ తన మనుషులకి ఫోన్ చేసి ఆ దిలీప్ ఎక్కడ ఉన్నాడో కనుక్కుంటాడు. అలేఖ్యా, అలేఖ్యా, ఏం చేస్తున్నారు ఇద్దరు కలిసి? రూమ్లో అసలు అంతసేపు ఏం మాట్లాడుకుంటున్నారే? బయటికి రండి. ఇద్దరూ అలా ఖాళీగా కూర్చుని ముచ్చట్లు పెట్టుకోకపోతే నాకు కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా అని బయట నుంచి అరుస్తుంది అప్పు. వస్తున్నామమ్మా అంటూ అలేఖ్య అమ్ము ఇద్దరూ లేచి డోర్ ఓపెన్ చేసి బయటికి వస్తారు. కిచెన్లోకి వెళ్ళగానే అప్పు అలేఖ్యతో, ఇంట్లో కూరగాయలన్నీ అయిపోయాయి, మార్కెట్కి వెళ్ళి తీసుకురావాలి. ఇద్దరిలో ఎవరు హెల్ప్ చేయరు, అన్నీ నేను ఒక్కదాన్నే ఎలా చేసుకుంటానే? నీకు ఇప్పుడే పెళ్లి కూడా అయిపోయింది. మీ ఇంటికి వెళ్ళాక ఇవన్నీ నువ్వే చూసుకోవాలి. ఇక్కడలాగా కూర్చుంటాను అంటే కుదరదు కదా అంటూ అలేఖ్య మీద గట్టిగా అరుస్తూ ఉంటుంది అప్పు. ఆ కోపమంతా అమ్ము మీదనే అని అలేఖ్యకి, అమ్ముకి ఇద్దరికి తెలుసు. అలాగేనమ్మా,
ఈ రోజుకి కూరగాయలు నేను అమ్మ వెళ్ళి తీసుకువస్తాం అంటూ అమ్మ వైపు చూసి, ఏంటి మార్కెట్కి వెళ్దామా, ఓకే కదా అంటుంది అలేఖ్య. వెంటనే అమ్మ అలేఖ్య చేయి పట్టుకుని పక్కకు లాగి, అక్క మనతో అమ్మని కూడా తీసుకువెళ్దాం, అలా అయితే మార్కెట్లో కాసేపు ఏదో ఒకటి మాట్లాడుతూ శ్రీను గురించి కొంచెం మంచిగా చెప్పొచ్చు. రేపు వాళ్ళు వచ్చేసరికి తనని మెంటల్గా ప్రిపేర్ చేసినట్లు ఉంటుంది. లేదంటే రేపు వాళ్ళు వచ్చాక అమ్మ ఏమంటుందో ఏంటో. ప్లీజ్ అక్క హెల్ప్ చేయి అంటుంది అమ్మ. ఓసిని, నీకు భలే ఐడియాలు వస్తాయే బాబు, నాకు ఈ ఐడియాలు తట్టనే లేదు. పద, మన ఇద్దరితో పాటు అమ్మని కూడా మార్కెట్కి తీసుకువెళ్దాం అంటూ మళ్ళీ ఇద్దరు అప్పు దగ్గరికి వచ్చి, అమ్మ అలా పొద్దున్నుంచి ఇంట్లోనే ఉన్నావు కదా, మాతో పాటు అలా మార్కెట్కి రా అమ్మ, మాకు కూడా కూరగాయలు ఎలా ఎంచాలో చెప్పొచ్చుతూ గాని అంటుంది అలేఖ్య. ఇద్దరు పక్కకు వెళ్ళి ఏం మాట్లాడుకున్నారే, ఏం కొంపలు ముంచే ప్లాన్లు వేస్తున్నారు అంటూ అమ్మునే కోపంగా చూస్తూ ఉంటుంది అప్పు. అయినా నీకు కూరగాయలు ఎంచడం రాదా? ఇంతకు ముందు చాలా సార్లు వెళ్ళారు కదా, మళ్ళీ ఇప్పుడేంటి కొత్తగా అంటుంది స్టవ్ క్లీన్ చేస్తూ అపర్ణ. నేను మళ్ళీ మా అత్తగారింటికి వెళ్ళిపోతే ఎప్పుడు వస్తానో తెలియదు కదమ్మా, ఏదో ముగ్గురం కలిసి అలా సరదాగా వెళ్దాం, అట్నుంచి అటే ఏదైనా షాపింగ్ మాల్కి వెళ్ళి ఐస్ క్రీమ్ కూడా తినేసి వద్దాం అంటుంది అలేఖ్య. అప్పు కూడా మనసులో నిజమే, అలేఖ్య వెళ్ళిపోతే మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలీదు, నాతోని అమ్మతోనే టైం స్పెండ్ చేయాలి అని అనుకుంటుంది, వెళ్తే బెటర్ అని అనుకుని, సరే ముగ్గురం కలిసి వెళ్దాం, కూరగాయల కోసం ఆ కవర్ పట్టుకుని ఆటోని పిలవండి, నేను ఒక 2 నిమిషాలు వచ్చేస్తాను అంటూ వాళ్ళ బెడ్రూమ్లోకి వెళుతుంది అప్పు. ఆహూ అంటూ ఇద్దరు అక్క చెల్లెలు హైఫై ఇచ్చుకుంటారు. అలేఖ్య బయటకు వెళ్ళి ఆటో అంటూ దారిలో వెళుతున్న ఆటోని పిలుస్తుంది. ముగ్గురు కలిసి కూరగాయల మార్కెట్కి కాసేపట్లోనే బయలుదేరతారు. రాజేష్కి తన మనుషులు ఫోన్ చేసి ఆ దిలీప్ ఎక్కడున్నాడో చెప్తారు. ఏంట్రా మనవాళ్ళేనా ఫోన్, ఆ దిలీప్ ఎక్కడున్నాడో తెలిసిందా అని కార్ డ్రైవ్ చేస్తూ సీరియస్గా అడుగుతాడు శ్రీను. ఉన్నాడట, అక్కడ అందరినీ భయపెట్టి మామూలు వసూలు చేస్తున్నాడట, మనం కూడా అక్కడికి వెళ్దాంరా డైరెక్ట్గా, అక్కడే వాడిని లేపేస్తే వాడిలాంటి వాళ్ళు ఇంకొకడు రాకుండా ఉంటారు, ఆ గురునాథన్కి ఫోన్ చేసి అక్కడికే వచ్చేయమని చెప్పనా అంటాడు రాజేష్. డైరెక్ట్గా అక్కడికే వచ్చేయమను, మన వాళ్ళని కూడా మార్కెట్కి రమ్మను అంటాడు శ్రీను. అమ్మా బెండకాయలు బాగున్నాయి కదా, తీసుకుందామా అంటుంది అమ్ము. అప్పు అమ్ము మీద కోపంతో తన వైపు చూడకుండా ఆ బెండకాయల్ని చేత్తో వెనక్కి పక్క విరుపుతూ, బాగా ముదిరిపోయిన బెండకాయలు ఎప్పుడైనా వెనక నుంచి విరపాలి, అవి లేతగా ఉన్నాయో లేదో చెక్ చేసి తీసుకోవాలి అని అమ్ము మీద కోపంతో ఆ బెండకాయల్ని విరిపేస్తూ ఉంటుంది. అమ్ము ఏదో చిన్నపిల్ల, ఎందుకమ్మా దాని మీద ఇంకా చాలా కోపంగా ఉంటావు, చెల్లి కదా అంటుంది అలేఖ్య. ఏమోనే, అది చేసిన పని మాత్రం నాకేమీ నచ్చలేదు, పోయిపోయి ఇంకెవరు దొరకనట్లు ఆ రౌడీగాడినే లవ్ చేయాలా చెప్పు, ఎప్పుడు చూసినా రోడ్ల మీద పడి ఎవరో ఒకరిని చంపుతూనే ఉంటాడు, దయా దాక్షిణ్యాలు కూడా లేవు వాడికి, వాడు నాకు ఎప్పటికీ నచ్చడు అంతే, ఎప్పుడు జైలుకి వెళ్తాడో వాడికే తెలియదు, మీ అందరికీ పిచ్చి పట్టింది, మీకు తోడు వంత పాడడానికి మీ నాన్న ఒకడు, వెనక ముందు ఏమీ ఆలోచించరా అంటూ చిరాగ్గా అంటుంది అప్పు. ఇంకా లాభం లేదు, మొదలు పెట్టాల్సిందే అని అక్కా చెల్లెళ్ళు ఇద్దరూ వరుసగా నిలబడి శ్రీను చేసిన మంచి పనులన్నీ చెప్తూ ఉంటారు. నిజం అమ్మా, నా మాట విను, శ్రీను ఎవరిని చంపినా దాని వెనక ఏదో ఒక మంచి పని ఉంటుంది, నీకు తెలుసా, ఒకసారి ఇదే మార్కెట్లో ఒక పోలీస్ ఆఫీసర్ని చంపాడు శ్రీను, నా కళ్ళ ముందే, నేను కూడా ఫస్ట్ చాలా భయపడ్డాను, కానీ తర్వాత తెలిసింది ఆ పోలీస్ ఆఫీసర్ తన భార్యని చాలా కష్టాలు పెట్టేవాడట, పైగా తన దగ్గరికి కేసు ఫైల్ చేయించడానికి వచ్చిన ఆడవాళ్ళందరితో మిస్బిహేవ్ చేసి హెరాస్ చేసేవాడట, అందుకే శ్రీను వాడిని చంపేశాడు, అలా చెడ్డవాళ్ళని చంపుతాడు తప్ప మంచివాళ్ళని కాదమ్మా, చాలా మంచివాడు తను అంటూ తెగ పొగుడుతూ చంద్రముఖిలో జ్యోతిగా కాసుల పేరు వడ్డాణం అని చెప్పినట్లు అమ్మ శ్రీను గురించి చెప్తూ ఉంటుంది. అప్పు మాత్రం ఇదేంటి, దీనికేమైంది అసలు, ఆ శ్రీనుగాడి దెయ్యం పట్టిందా ఏంటి అని వాళ్ళిద్దరినీ వింతగా చూస్తూ ఉంటుంది. డమాల్ డమాల్ అని గన్ పేల్చిన సౌండ్ సడన్ గా వినిపిస్తుంది, అంతే, మార్కెట్లో ఉన్న వాళ్ళందరూ భయపడుతూ చెల్లాచెదురుగా చుట్టుపక్కలంతా పరిగెడుతూ ఉంటారు. సడన్ గా ఏమైంది అని ముగ్గురు చుట్టూ చూస్తూ ఉంటారు. వాళ్ళకి కాస్త దూరంలో 3 కార్లు ఆగి ఉంటాయి. పక్కనే శ్రీను,
తన గన్నుతో ఒకరిని కాలుస్తూ ఉంటాడు. అదంతా అప్పు, అమూల్య, అలేఖ్య ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటారు. అయిపోయింది, అంతా అయిపోయింది. ఇప్పటి వరకు మెల్లిగా అమ్మకి నీ గురించి మంచిగా చెప్పి ఒప్పిద్దామనుకున్నా. నువ్వు కరెక్ట్గా ఇదే టైంకి ఇక్కడికి వచ్చి వాడిని చంపాలా, నాకు కర్మ కాకపోతే అని నెత్తి కొట్టుకుంటూ ఏం చేయాలో అర్థం కాక అయోమయంగా మొహం పెట్టి శ్రీను వైపు చూస్తూ ఉంటుంది అమ్మ. అప్పు కోపంగా శ్రీను వైపు, అమ్మ వైపు మార్చి మార్చి చూస్తున్నావుగా, ఇప్పటికైనా అర్థం చేసుకో. వాడిని గాని పెళ్లి చేసుకుంటే నీ జీవితం ఏమైపోతుందో. కళ్ళ ముందు అంత కనిపిస్తున్నా కూడా నేను నమ్మను అని కళ్ళు మూసుకుపోయి ఇంకా వాడిని ప్రేమిస్తూ వాడిని చేసుకుంటాను అంటే మాత్రం నేను చెయ్యలేను అంటూ ఇక శ్రీను వైపే చూస్తూ ఉంటుంది కోపంగా అప్పు. శ్రీను ఆ దిలీప్ని చంపకుండా వాడిని భయపెట్టడానికి పక్కనే కాలుస్తూ భయపెడుతూ ఉంటాడు. యారా, నీకు ఎంత ధైర్యం ఉంటే నా వాళ్ళ జోలికే వస్తావు? నువ్వు నీ చిల్లర వేషాలు ఇంకెక్కడైనా వేసుకో. ఇంత చిన్న వాటికి నువ్వు నాతోనే పోటీ అనుకుంటున్నావా? నేను అసలు వచ్చేవాడినే కాదు, నీకు నా మనుషులే ఎక్కువ. కానీ నా వాళ్ళ జోలికి వస్తే మాత్రం నాకు ఎక్కడో కాలుతుంది. అందుకే నేనే వచ్చాను. ఇప్పుడు లేవరా, దమ్ముంటే ఇప్పుడు మాట్లాడు. గురునాథం అని పిలిచి పక్కకి చూస్తాడు శ్రీను. వెనక నుంచి గురునాథం అక్కడికి వస్తాడు. అతను ల్యాండ్ కబ్జా చేసి బెదిరిస్తున్నావంటగా, నీకిదే మొదటి కేసు కదా? ఇంతకు ముందు అంతా చిల్లర పనులు చేసి నేను ఏమనకుండా పిల్ల బచ్చాగాడివి కదా అని వదిలేసేసరికి ఇప్పుడు నా మీదకే వస్తున్నావా? అలాగే మార్కెట్లో కూడా దందా చేస్తున్నావట. ఈ శ్రీను గురించి నీకింకా పూర్తిగా తెలియదు. ఇప్పటికైనా ఇవన్నీ ఆపేసి బుద్ధిగా నీ పనేదో చూసుకుంటావనంటే ఇక్కడితో వదిలేస్తాను. లేదు అంటే నేను ఏం చేయగలనో నీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది కదా అంటూ డైరెక్ట్గా దిలీప్ తలకి గన్ గురిపెట్టి బెదిరిస్తూ ఉంటాడు శ్రీను. దిలీప్ శ్రీను కాళ్ళు పట్టుకుని భయంతో శ్రీనుని చూస్తూ, లేదు, మళ్ళీ ఎప్పుడు ఎవరిని బెదిరించను, నన్ను వదిలే ప్లీజ్ అంటూ బతిమలాడుతూ ఉంటాడు దిలీప్. ఇదే నీకు ఫస్ట్ అండ్ లాస్ట్ ఛాన్స్. ఇంకోసారి ఇలాంటివి చేస్తూ కనిపిస్తే కాల్ చేయడమే చూసుకో అని చుట్టూ చూస్తూ తన గాగుల్స్ పాకెట్లో నుండి తీసి మళ్ళీ పెట్టుకుని గన్ని తన ప్యాంట్కి షర్ట్కి వెనకాల మధ్యలో పెట్టుకుని కార్ ఎక్కి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు శ్రీను. రాజేష్ దిలీప్ని పైకి లేపి వాడి దగ్గర ఉన్న గురునాథన్ డూప్లికేట్ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకుని మీరు కూడా వచ్చేయండి అంటూ గురునాథంని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దిలీప్ శ్రీను కొట్టిన దెబ్బల నొప్పితో దేవుడా అని అనుకుంటూ లేచి చుట్టూ అంతా చూస్తాడు. అక్కడ ఎవ్వరూ ఉండరు. నా చెంచాలు ఆ శ్రీను చూసి ఎప్పుడో పారిపోయినట్లున్నారన్నమాట. గాడుదల్లారా, ఇన్ని రోజులు నా వెనక అన్నా అన్నా అంటూ తిరిగి నా డబ్బులతో మందు కొట్టి చికెన్లు తిని శ్రీను వచ్చేసరికి పారిపోతారా అని వాళ్ళని తిట్టుకుంటూ తన ఒంటి మీద శ్రీను కొట్టిన దెబ్బల్ని చూసుకుంటూ కమిలిపోయిన ప్రదేశాల్లో నొప్పికి రాసుకుంటూ పరిగెత్తలేక మెల్లిగా నడుచుకుంటూ అప్పు వాళ్ళ పక్క నుంచే వెళ్తూ ఉంటాడు. దిలీప్ రావడంతో అమ్ము గుండె మీద చేయి వేసుకునే, అమ్మయ్య, శ్రీనాథన్ని చంపలేదు, వదిలేశాడు. అమ్మతో ఇప్పుడు ఈ విషయం ఎలా చెప్పాలి అని ఆలోచిస్తూ ఆ దిలీప్ని చూపిస్తూ, అమ్మ, ఖచ్చితంగా వాడొక వెధవై ఉంటాడు. అందుకే శ్రీను వాడికి తన స్టైల్లో వార్నింగ్ ఇచ్చాడు. అంతేకాని శ్రీను ఎవరిని ఊరికి అలా చంపాడమ్మా. ఇప్పుడు కూడా చూసావు కదా, అతన్ని జస్ట్ భయపెట్టి వదిలేశాడు అనగానే అప్పు అమ్ముని కాల్ చేసేలా చేస్తూ ఉంటుంది. నీకు బుర్రలో కొంచెమైనా గుచ్చుందా? నే ప్రేమ గుడ్డిది, చెవిటిది, మోగది అంటే ఏంటో అనుకున్నానే. పిచ్చి మాలోకమా, ఇన్నాళ్ళకి ఇదిగో ఇప్పుడు నీ వల్ల తెలిసింది అంటూ అమ్ము చెయ్యి గట్టిగా పట్టుకుని నోట్లోంచి ఇంకొక మాట వచ్చిందంటే పళ్ళు రాలగొడతా అని కోపంగా చూస్తూ లాక్కుంటూ పోయి ఆటో అని పిలిచి ముగ్గురింటికి బయలుదేరతారు. అలేఖ్య అమ్ము ఇద్దరు మొహాలు చూసుకుంటూ నీరసంగా కళ్ళతోనే ఏంటో ఇలా జరిగింది అంటూ సైగ చేసుకుంటూ ఉంటారు. ఇంటికి రాగానే రాజేష్ శ్రీను దగ్గరికి వెళ్ళి, ఏంట్రా వాడిని అలా వదిలేసావు? వాడు చాలా డేంజర్ అని మనం ముందే అనుకున్నాం కదా, వాడిని అక్కడే చంపేస్తానని అన్నావుగా, మరెందుకురా ఆగిపోయావు అని అడుగుతాడు. నేను ఫస్ట్ చంపుదామని అనుకున్నాను రా, కానీ ఎందుకో మనకి కొంచెం దూరంగా చూసేసరికి అక్కడ మా అత్త, నీ తింగర్ చిల్లి, దాని అక్క అందరూ అక్కడే ఉన్నారు. అప్పుడు గనక నేను ఆ దిలీప్ గారిని వేసేసానంటే మా అత్త ఇంకా భయపడిపోయి మా మామలాగా హార్ట్ అటాక్ తెచ్చుకుని అక్కడే పడిపోతుంది. మళ్ళీ
కుల్ఫీతో పెళ్లి పోస్ట్ పోన్ చేయించుకోవాలని నాకు అస్సలు లేదు. కావాలంటే ఆ దిలీప్ సంగతి తర్వాత చూద్దాం, అందుకే ఆగిపోయా అంటూ డ్రెస్ చేంజ్ చేసుకుంటూ ఉంటాడు శ్రీను. ఓరి దేవుడా, ఏంట్రా నీలో ఈ యాంగిల్ కూడా ఉందా? ఇంతకు ముందు కోపం వస్తే అసలు కంట్రోల్ చేసుకునేవాడివే కాదు, ఇప్పుడు అమ్మ వాళ్ళ ఫ్యామిలీని చూసి కోపాన్ని కంట్రోల్ చేసుకుని ఆ దిలీప్ని వదిలేసావా? నీలో చాలా చేంజ్ తెచ్చిందిరా మా చెల్లి. అమ్మయ్యా, రేపు పెళ్ళాక నిన్ను మీ చెల్లిని ఎలా భరించాలా అని భయపడుతూ ఉండేవాణ్ణి. ఇప్పుడు నాకు తోడుగా మా చెల్లి వస్తుంది కదా, నిన్ను చూసుకుంటుందిలే, మీ చెల్లి సంగతి నేను చూసుకుంటా అని శ్రీనుతో అమ్మ వంట చేయిస్తున్నట్లు, గిన్నెలు కడిగిస్తున్నట్లు, మధ్యలో రాజేష్ తను తిన్న ప్లేట్లు వేసి కడుగు అంటూ ఏడిపిస్తున్నట్లు ఎక్కడో మేఘాల అంచుల్లో దాకా వెళ్ళిపోతూ ఉంటాడు రాజేష్. వెంటనే డిప్ప మీద ఒక్కటి వేసి, ఏడ్చావులే, నీకంత సీన్ లేదు, రేపటికి ఏమైనా కావాలేమో వెళ్ళి తనుని అమ్మని అడిగి బయటికి వెళ్ళి తీసుకురా అంటూ ఆర్డర్ వేసినట్లు చెప్తాడు శ్రీను. ఏరా, నీ కంటికి నేను పకోడీలాగా కనిపిస్తున్నానా ఏంటి? పోరా, నేను ఇప్పుడు ఇంటికి కాబోయే అల్లుడిని, రెస్పెక్ట్ ఏదివే అంటూ శ్రీను మీదకి వెళ్తూ ఉంటాడు రాజేష్. రెస్పెక్టా అంటే ఏంటి బావా? సర్లే, ఎక్కడైనా ఆర్డర్ చేసుకో, నేను బిల్లు పే చేస్తాలే అంటాడు శ్రీను అంటూ శ్రీను మీదకి రాజేష్ వెళ్ళబోయేసరికి కరెక్ట్ గా శ్రీను ఫోన్ మోగుతుంది. కుడి చేత్తో ఆగమంటూ పాకెట్లో ఉన్న మొబైల్ తీసి చూసేసరికి అమ్మ ఫోన్ చేస్తూ ఉంటుంది. రాజేష్కి చూపిస్తూ, ఇదిగో నీ తింగరి చెల్లి అప్పుడే తిట్టడానికి ఫోన్ చేసింది. నేను ఏమైనా కలగన్నానా ఏంటి? వాళ్ళందరూ కుటుంబ సమేతంగా మార్కెట్కు వచ్చి మీటింగులు పెట్టుకుంటారని. ఇప్పుడు దీనికి సారీ చెప్పి ప్రసన్నం చేసుకోవడానికి ఉన్న జీవితం సరిపోతుంది. అందుకే అంటారు, సోలో బ్రతికే సో బెటర్ అని. ఊరికే అంటారా పెద్దలు అంటూ పాపం పిచ్చివాడిలాగా ఎటో ఆకాశంలోకి చూసుకుంటూ మాట్లాడుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసి పక్కనే ఉన్న బాల్కనీలోకి వెళ్ళిపోతాడు శ్రీను. ఆహా, అప్నా టైం ఆయేగా అని నవ్వుకుంటూ రాజేష్ కూడా తన దగ్గరికి వెళ్ళిపోతాడు. శ్రీను ఫోన్ లిఫ్ట్ చేసి, హాయ్ కుల్ఫీ అంటూ ముద్దుగా పిలుస్తాడు. అమ్మ మాత్రం ఫోన్ లిఫ్ట్ చేసిన వెంటనే, కుక్క, పంది, నక్క, దున్నపోతు, అడ్డగాడిద, ఛా, నాకు తిట్లు రావట్లేదు, అసలు నీకు బుద్ధి ఉందా? ఎంతో కష్టపడి అమ్మని ఒప్పించి మార్కెట్కి తీసుకువెళ్ళి నీ గురించి మంచిగా చెప్తున్న టైంలో కరెక్ట్గా అక్కడ ఉండి ఎవరినో బెదిరిస్తూ మొత్తం చెడగొట్టావు. అమ్మ అదంతా చూసి కోపం వచ్చి మళ్ళీ అంత మామూలు, ఎందుకు ఇలా చేశావు అని కోపంగా బొంగమూతి పెట్టుకుని అడుగుతుంది అమ్మ. అబ్బా, మీరు ఆ టైంకి అక్కడ ఉంటారని నాకేం తెలుసు కుల్ఫీ? అయినా నేను అక్కడికి వాడిని చంపడానికే వెళ్ళాను. సడన్ గా అక్కడ మిమ్మల్ని చూసిన తర్వాతే జస్ట్ వాడికి వార్నింగ్ ఇచ్చి వదిలేశాను, లేదంటే ఈరోజు వాడికి శుభంగాటు పడిపోయేది. లక్కీ ఫెలో, అందుకే మీరు అక్కడికి వచ్చారు అంటాడు శ్రీను. నాకు అదంతా తెలియదురా, నువ్వు ఏం చేస్తావో ఏమో. రేపు మీరు వచ్చిన తర్వాత మా అమ్మ కూడా పెళ్లికి ఒప్పుకుంటేనే మన పెళ్లి, లేదు అంటే ఒప్పుకునే వరకు వెయిట్ చేస్తూనే ఉండాలి. తర్వాత నీ ఇష్టం, ఏం చెప్పాలో, ఏం మాట్లాడాలో, ఎలా ఒప్పించి బ్రతిమలాడుకోవాలో అన్నీ బాగా ప్రిపేర్ అయ్యిరా అంటుంది. ఏమే, నేనేమైనా సివిల్స్కి ప్రిపేర్ అవ్వాలా? అంతలా భయపెట్టేస్తున్నావు? మీ అమ్మే కదా, చూస్తుండు రేపు అత్తని ఎలా మాయ చేస్తానో. బాబు శ్రీను, నువ్వే నా అల్లుడివి, నువ్వే నా కూతురికి మొగుడివి అంటూ తనే వచ్చి నీ చేతిని నా చేతిలో పెడుతుంది, చూస్తుండు అంటాడు ఓవరాక్షన్ చేస్తూ శ్రీను. నీకు కట్టౌటికి తగ్గ మాటలు మాట్లాడరా బాబు. అసలే మా అమ్మకి నువ్వంటే పిచ్చి కోపం ఉంది. తిక్కగా మాట్లాడావంటే బయటకు తోసేస్తుంది, చూసుకో మరి. అప్పుడు నాకేం సంబంధం ఉండదు. అమ్మ పిలుస్తుంది, నేను మెల్లి మాట్లాడతాను, బాగా ప్రిపేర్ అవ్వు, ఆల్ ది బెస్ట్ అందాక ఎనర్జీ కోసం ఇది ఉంచుకో ఉమ్మా అంటూ ఒక ముద్దు పెట్టి ఫోన్ పెట్టేస్తుంది అమ్మ. అది విని శ్రీను తన గుండెపై మెల్లిగా రాసుకుంటూ, విలన్ గా ఉండేవాడిని కమేడియన్ గా చేసి మార్చేసింది. ఆడుకుంటున్నావు కదే, పెళ్ళి అవని అప్పుడు చెప్తా నీ సంగతి అని అమ్మ గురించి ఆలోచిస్తూ నవ్వుకుంటూ ఉంటాడు. మరి శ్రీను అప్పును ఒప్పించగలరా? అప్పు ఒప్పుకుంటుందా? ఏమో, వీళ్ళ పెళ్లి జరిగేసరికి ఏ టైం అవుతుందో ఏంటో ఏమీ అర్థం కావట్లేదు. మరి మీకు కూడా అర్థం కావట్లేదా? అయితే వచ్చే ఎపిసోడ్ వరకు వెయిట్ చేయండి, అప్పుడైనా అర్థం అవుతుందేమో చూద్దాం. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్, ఉంటాను.